గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కేసు కష్టాలు ఇప్పట్లో తొలగేటట్టు లేవు. ఆయనకు కోర్టు వరుసగా రిమాండ్ విధిస్తోంది. తాజాగా వంశీపై బెదిరించి భూమిని విక్రయించారనే ఆరోపణలతో నమోదైన కేసులో వల్లభనేని వంశీని గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. గన్నవరం కోర్టు ఆవరణలో వంశీని ఆయన భార్య పంకజశ్రీతో పాటు లాయర్లు కలిశారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ గారు కారు దిగగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. వంశీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో కనిపించారు. వంశీ కొత్త లుక్లో ఉన్నారని చర్చించుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వంశీపై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రిమాండ్ విధిస్తూ గన్నవరం అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెల్లడించింది. అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీకి ఇప్పటికే 2 రిమాండ్లు ఉండగా ఇది 3వ రిమాండ్. వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడి దాదాపు 8.91 ఎకరాలను విక్రయించారు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తేలప్రోలుకు చెందిన ఎస్ శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీ A2గా ఉండగా పోలీసులు సమర్పించిన పీటీ వారెంట్ను కోర్టు అనుమతించింది. అందుకే విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు మంగళవారం సాయంత్రం గన్నవరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం వంశీని తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంలో కోర్టులో వంశీని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. కోర్టుకు తీసుకొచ్చిన కేసు వివరాలు తెలుసా అని ఆరా తీశారు. తనకు ఈ వివరాలు తెలియదని, కోర్టుకు వచ్చే ముందు కేసు పత్రాలు పోలీసులిచ్చారని వంశీ అన్నారు. ఇంకా ఇతర ఇబ్బందులేవైనా ఉన్నాయా అని వంశీని జడ్జి అడిగారు. తనకు వెన్నునొప్పి సమస్య ఉందని, విజయవాడ జైలులో ఇనుప మంచం ఇచ్చారని, పరుపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కనీసం ఫైబర్ కుర్చీ కూడా లేదని చెప్పడంతో కోర్టు ఆదేశాల్లో ఉన్న వసతులన్నీ కల్పిస్తారని అన్నారు జడ్జి. ఒకవేళ అదనంగా సౌకర్యాలు కావాలంటే వ్యక్తిగత లాయర్లతో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. ఇక వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. వంశీ అక్రమాలపై సిట్ దర్యాప్తు జరుగుతోంది. ఆయనపై ఇంకా కేసులు నమోదు చేస్తారేమోనన్న చర్చ కూడా గట్టిగానే వినిపిస్తోంది.